తీసేస్తాము ఎల్లుండే తీసేస్తాను అని చెప్పను. మీరు 12వ తారీఖు మేము వచ్చిన రోజుకే మీ పరిస్థితిని బట్టి మీరు నేను ఫలానా రోజు తీస్తాను సార్, 1 రోజు 2 రోజుల్లో తీసుకుంటానంటే అంతవరకు టైం ఇవ్వగలం. కానీ వారం రోజులు 10 రోజులు అంటే మటుకు కుదరదు. రీజన్స్ అన్ని రేపు వస్తే సార్ ఏంటంటే మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా కావాలని ఈ విధంగా కుట్రతో చేస్తుంది రాజ్యాంగం తీరేంది, కోర్టు తీరేంది, లోకాయుక్త కోర్టు తీరేంది. జనాన్ని ఈ విధంగా దోచేసి వాళ్ళని చంపేసేదానికి ప్లాన్ లో ఆ టైప్ కుట్రలు పెట్టుకున్నారు. ఊరికి తెలియస్తారా మీరు అంటున్నారు? ఎందుకు మాకు వాడు చేసిన లోకాయుక్తం చెప్తాడు. ఒక పక్క లోకాయుక్త జడ్జితో మేము మాట్లాడతాం. సీసీ కెమెరాలు ఈ రోజు కూడా ఉంటుంది. లోకాయుక్త జడ్జి గారితో నేను మాట్లాడతాను, నీకు అంత దూరం లేకుండా చేస్తాను అని చెప్పొచ్చి ఈ రోజు లోపల చేసి 12వ తేదీ మేము చూసేస్తామంటే రోడ్డు పడి ఇప్పుడు వేరే ప్రత్యామ్నాయం లేదు. సింహాలు కాడ యువతలు ప్రత్యామ్నాయం లేదు. మాకేముందంటే మా కుట్లో ఉండదు, మేము దోసుకుంటాం. ఇంకోటి ఉపయోగం ఉండొచ్చు, తక్కువ కొంతమంది ఇది 250 కుటుంబాలు దెబ్బతింటాయి. ఎందుకంటే బాడుగులుకునే వాళ్ళు ఉన్నారు. ఆ కుట్లో మా కుట్లో ఉన్న 4-5 బాడుగులు ఏం చేయలేదు సార్. టైం కూడా రేపు పెడుతున్నాం. ఏదో స్థలం గవర్నమెంట్కి ఏమైనా ఉపయోగపడేదా? ఉపయోగపడదు. కుట్టాడు బారేస్తారు, నష్టపోయేది మేమే కదా. గవర్నమెంట్కి ఏమన్నా లబ్ధి పొందుతున్నాడా? ఏం లేదు. ఎవడు వచ్చాడు అది ఎక్కడ న్యాయం? సరే రేపు దానికి నేను ఇస్తా, అంతా సర్వే చేయమని చెప్పు. నేను వేస్తాను, నా పేరు నా ఆధార్ కార్డు అన్ని ఇస్తా, రమ్మని చెప్పు. ఎవరు మొత్తం సర్వే చేయమని ఊరు మొత్తం అది అన్ని పెట్టి చేద్దాం. లోకెళ్తాం, వేసేద్దాం, అందరూ చేద్దాం. పైన అందరూ ఇల్లు వాళ్ళు అందరూ మొత్తం వేసేద్దాం. పైన చెప్తా ఎట్టయితే అట్ట అవుద్ది. అంతే చేస్తారో అది వస్తువులు కూడా తీసుకునే అవకాశం కూడా లేకుండా చేశారు. అది నీకు ఉపయోగించేదా? గవర్నమెంట్ కదా ఉపయోగపడేది చెయ్యి. ఉపయోగానికి లక్షలు ఖర్చు పెట్టి కట్టుకోవడానికి నష్టం నేను చేస్తాను. గవర్నమెంట్ కూడా లేదు. గవర్నమెంట్ నీకేమైనా ఉపయోగించే పని ఉందా? చేసుకో. ఏం లేదు. మరి నన్ను ఎందుకు బాధ పెట్టి ఇబ్బంది పెడతాం? గవర్నమెంట్ అనేది 10 మందికి ఉపయోగపడే పని చేయాలా? అది పరికరాన్ని పని ఎందుకు చేస్తావు నువ్వు? ఇది ఉపయోగపడుతుందా? మరి ఎందుకు దీనికి ఇంత చేస్తున్నావు? గవర్నమెంట్ ఎందుకు? గవర్నమెంట్ గుడ్డిదే, ఇది గుడ్డిదే కదా. ఇప్పుడు ఉండపోతే గాటి కట్టి మన గవర్నమెంట్ ఇది. అదే ఆ గవర్నమెంట్ ఇది. అదే అన్ని తెలిసిన గవర్నమెంట్ అయితే వాడు కూడా పెట్టాడు. పని మాట్లాడు 250 కుటుంబాలు ఇది నాశనం అయిపోతాయి. దీనికి మనకి ఎంతవరకు కావాలో అంతవరకు తీసుకుందని ఉండబడి అధికారులకే అంతే. ఇప్పుడు నేను కూడా చెప్తున్నా, నేను రాస్తా సర్వే మొత్తం ఇళ్ళలో సర్వే నేను రాస్తా. ఫోన్ నెంబర్ ఆధార్ ఇస్తాను. నేను కూడా కోర్టుకి చేయమని చెప్పు. చేస్తామని చెప్పి చేతులు ఎత్తేస్తే ఏం చేయాలి? ఏడపోవాలి. నీకు అంత అవసరమా? నువ్వేమన్నా ఇచ్చేస్తున్నావాడా? హైవే ఏమన్నా వేస్తున్నావాడా? ఏం లేదు. మరి తోలుగాడు వాడి కోసం మాట్లాడి గవర్నమెంట్ పని చేస్తున్నారు. ఇది గవర్నమెంట్ ఇంకేమన్నా ఇదే? ఇదేనా గవర్నమెంట్ చేసేదా? న్యాయం ప్రజలకు చేసేదా? ప్రజలకు స్పందన ఇదేనా? 6 నెలల నుంచి చెప్తా ఉంటే విషయం చెప్పకుండా లోకాయుక్త ఒళ్ళు పెడతా ఉంటే అది ఎంతవరకు కరెక్ట్? ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారు. ఎంతవరకు కరెక్ట్? ప్రజలకి ఆదరణ చేసే గవర్నమెంట్ కావాలి. ఇట్లా ప్రజలు హింసించుకొని జలగలాగా నిద్ర లాగేది కాదు. రోడ్డు అమ్మడాలో ఏదో ఇది వేసుకున్నాం ఇల్లు వేసుకున్నాం అని చెప్పి అట్లా పగలు పుట్టిస్తారా? మీరు అధికారం మీ చేతిలో ఉంది, మీ ఇష్టం చేస్తే గమ్ముగా ఉంటారంటారా? మరి అంతా ఉన్నాయి. నేను పెడతాను నా ఆధార్ కార్డు, నా ఫోన్ నెంబర్ ఇస్తాను, మొత్తం పెట్టేస్తా. రమ్మని చెప్పి అన్ని పోయిన చెప్పమని చెప్పు. అప్పుడు మావి కూడా ఖాళీ చేస్తాం. ఆయన ఎవడో తోలుగాడు లింగా ఏం పెట్టలా, నేను పెట్టేస్తా రమ్మని చెప్పు. ఎవడో మొత్తం సర్వే చేయమను. ఇడలూరు మనం మొత్తం సర్వే చేయమను. అప్పుడు రమ్మను మా ఈ పగలు కొట్టేదానికి. కట్టుకుంటే ఈ రోజు వచ్చి పగలు కొడితే ఏం చేయాలి మేము? ఆ రోజు మేము 5-6 లక్షలు 10 లక్షలు పెట్టి కట్టుకున్నాం. 30 లక్షలు అవుతుంది. ఆ నష్టం ఎవడిస్తాడు? వీళ్ళు ఎవరు ఇస్తారా? గవర్నమెంట్ ఇస్తుందా? ఎవరు ఇస్తాడు? కట్టుకున్న ఇల్లు
పేరు చెప్తుంటా పేరు మన మండలంలో మొత్తం ప్రూఫ్లు ఆడతారు. వాడు ఎవడో తోడుగాడు పెట్టాడని వాడు ప్రూఫ్లు లేకుండా పెడతాడు. ఇన్ని కుటుంబాలు 250 కుటుంబాలు రోజులు పడుతున్నాయి. పేరు చెప్తున్నాడమ్మా. ఆ పేరు ఎవరో మన ఊర్లో లేరు. పేర్లు తెలుసు వాళ్ళకి. పేర్లు 250 కుటుంబాలు రోజులు పడుతున్నాయి. కోర్వేల ఆయన మాత్రం 60-70 అడుగులు తీస్తే ఏమన్నా నీకు అవసరం రోడ్డు వరకు తీసుకోమని చెప్తున్నాం. మీకు అటు ఇటు రోడ్డు కావాల్సిన వరకు తీసుకోండి. ఎవడో లోకత్తాలు వేసాడని చెప్పి అది ఇచ్చేస్తారు. మమ్మల్ని ఇంతమంది మమ్మల్ని బలి చేస్తారా? అందుకని మేము కూడా వేస్తాము. మాకు కూడా చేయండి. రమ్మను నేను చెప్తారా నా సర్వే చేయండి. మొత్తం అదే విధంగా చేయండి. సరిపోద్దా? అభిప్రాయం లేదు. మేము మా బాధలో ఆ ఇల్లు పోతే మా పరిస్థితి లేదు. చెట్ల కిందకి రావాల్సిందే. మేము రోడ్డుకు పడాల్సిందే. నాకు ఏ ఆధారం లేదు. ప్రభుత్వం మా ఇంటి దయించి మా మీద దయించి ప్రభుత్వం మీరే న్యాయం చేయండి. మాకు అది దయించి ఆ టైం అన్నా సపోర్ట్ చేయలేకుండా 20 రోజులు టైం ఇవ్వండి. మేము సర్దుకొని బాడుగులు చూసుకొని పోవాలి కదా. ఆ టైం అన్నా ఇవ్వండి. ఇది ఎట్టా చేయలేరు. ఇది ఎట్టా మీ గవర్నమెంట్ చేత కాదు. చేతన అయిందే టైం అన్నా ఇవ్వండి. మీరు ఆ టైం అన్నా ఇస్తే మా సదుపాయం మేము చేసుకుంటాం. అది ఇప్పుడు చేయగలిగింది అది. అంతకంటే ఏం చేయలేము. తీరా ఏంటంటే ఇప్పుడు పాలు కొడతామని బళ్ళు దించేశారు. చేతులు ఎత్తేసారు అందరూ అధికారులు కూడా. గవర్నమెంట్ ఏం గవర్నమెంట్ ఇది? ప్రజలకు ఆదరణ ఇచ్చే గవర్నమెంట్. ఆ పరిపాలన కావాలి కానీ ఇటువంటి ముండమోపు గవర్నమెంట్ దేనికి? ఎవరిని ఉద్ధరించను? అందరినీ ప్రజలు రోడ్లకు లాగేదానికి దేనికి గవర్నమెంట్? ఈ రోడ్డు ఎంకరేజ్మెంట్ కోసం మేము అధికారుల చుట్టూ తిరిగాము. వాళ్ళు లోకాయుక్తను మా కాలయాపన చేశారు. ఇప్పటికిప్పుడు వచ్చి రేపున ఎల్లుండి 12వ తేదీ మేము డిమాలిష్ చేస్తూ ఉంటున్నారు. మాకు ఆ టైం చాలా అందరూ సంవత్సరాలు చేసి వ్యాపారాలు చేసుకునేవాళ్ళం. మాకు ఒక 20 రోజులు 25 రోజులు టైం ఇస్తే మేము ఏమన్నా సర్దుబాటు చేసుకుని ఎక్కడన్నా ఇల్లు మా పనులు చేసుకుంటామని. ఓకేనా? మాది వెడవలూరు మండలం, వెడవలూరు గ్రామం. మాది రోడ్లు అక్రాస్మెంట్ దానికోసంగా 12వ తేదీ గడువు ఇచ్చారు. 12వ తేదీ కాకుండా మాకు ఒక 20 రోజులు టైం ఇస్తే మేము దాంట్లో అన్ని సర్దు చేసుకొని మేము కొట్టేసేదానికి అవకాశం ఇస్తాము. ఇమ్మీడియట్గా మమ్మల్ని ఇబ్బంది పెట్టేదానికి ప్లాన్లో ఉండరు. అది అధికార వర్గాలు కూడా. కానీ అది లేకుండా ఒక 20 రోజులు మాకు టైం ఇవ్వమని కోరుతున్నాం. మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ గత 70 సంవత్సరాలుగా అదే నమ్మకం, నాణ్యతతో అందరూ మెచ్చే సరికొత్త డిజైన్స్ తో ఫర్నిచర్ అందిస్తున్న మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్. మా వద్ద అన్ని రకముల ఫర్నిచర్, మ్యాట్రెస్, సేఫ్టీ లాకర్స్ ఎక్కువ డిస్కౌంట్, తక్కువ ధరలతో లభించును. మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్. మా వద్ద అన్ని రకముల ఫర్నిచర్, మ్యాట్రెస్, సేఫ్టీ లాకర్స్ ఎక్కువ డిస్కౌంట్, తక్కువ ధరలతో లభించును. విచ్చేయండి మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్, ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర, నెల్లూరు.